is our first Telugu movie, and we have a very good director whom we have. We are very lucky to have such a great director. We have a wonderful story, and we have great actors with us to support us, and the blessings of all these stalwarts on the stage today. So I think we'll be able to give you a very good movie, a very good product. So I would like your help, your support, and your good wishes also, because we are new to this industry, and with your good wishes and support, I'm sure we'll have a successful movie. యాపిల్ బ్లాజమ్స్ అనే సంస్థ ద్వారా కన్నడంలో తమిళంలో చాలా విజయవంతమైన చిత్రాలు తీసిన శ్రీ నారాయణ బాబు గారు మొట్టమొదటిసారి తెలుగు రంగానికి తన పరిచయాన్ని చాలా ఘనంగానే చాటుకున్నారు. ఆ ఇన్విటేషన్ కార్డు చూస్తేనే తెలుస్తుంది. అది ఆహ్వాన పత్రిక, ఆహ్వాన కాగితం కాకుండా అంత గొప్పగా ఆహ్వాన పత్రిక వచ్చేసి నిజానికి అది చూసి చాలామంది వచ్చారు. రెండవది, ఈ చిత్రానికి కథకుడు దర్శకుడు రాఘవ. ఆయన కూడా కన్నడలోను తమిళంలోనూ చాలా సినిమాలు తీసి అవార్డులతో పాటు రివార్డులు కూడా తెచ్చుకున్నాడు. ఇవాళ సరస్వతి దేవి తాలూకు ప్రత్యేకత ఏమిటంటే విద్య, జ్ఞానం, దానం అన్నిటినీ ఇస్తుంది. కనుక ఈ చిత్రం కీర్తి, కనకం రెండు తీసుకొని వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో పరిచయం అవుతున్న నటులు శక్తి, చిరంజీవి శక్తి, వాసు గారి అబ్బాయి. వాసు గారు మనకు బాగా చిత్రాల ద్వారా బాగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగులో కూడా ఇచ్చారు. అది కాకుండా ఒకసారి ముగ్ధ మనోహరమైన రూపం రామారావు గారిని చూస్తే ఆ రూపం వెనకాల ఆ రూపశిల్పి అయినటువంటి పీతాంబరం గారు వాసు గారు తండ్రి అవటం. వాసు గారు తను సాధించిన చిత్ర విజయాలతోటి వాసు గారు కొడుకు పీతాంబరం గారి కొడుకు వాసు అని కాకుండా వాసు గారి తండ్రి పీతాంబరం గారు అనిపించుకుని ఆయన చాలా సంతోషించినట్టుగా ఈ చిత్రం రాకతోటి వాసు గారి కొడుకు శక్తి కాకుండా శక్తి తండ్రి వాసు గారిగా పేరు తెచ్చుకుంటారని భావిస్తూ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న మా అబ్బాయి చిరంజీవి శంకర్, రాజా భవానీ శంకర్ శర్మ, శంకర్ అని పిలుస్తున్నారు వీళ్ళు. అలాగే ఈ చిత్రం ద్వారా ఆల్రెడీ మనకి పరిచయం ఉన్నటువంటి అమ్మాయి పూర్ణ చాలా చక్కగా ఉంది. ఈ మహాపర్వతనాన్ని ప్రారంభమైన ఈ చిత్రం ఇందాక నేను ఆకాంక్షించినట్టుగా మంచి లాభాలతో పాటు మంచి పేరుని, గౌరవాన్ని కూడా సంపాదించుకుంటుంది. ప్రేమకి నిజమైన నిర్వచనాన్ని ఇస్తుంది. ఈ ఫిబ్రవరి 14కి వచ్చే ఫిబ్రవరి 14కి తేడా ఉంటుందని నమ్ముతూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఏంటంటే నా ఫాదర్ పీతాంబరం గారు పిక్చర్ నేను చూశాను. నేను డైరెక్టర్గా పి వాసుగా పిక్చర్ చేశాను. ఇప్పుడు నా అబ్బాయి పిక్చరు చూసుకుపోతున్నాను తెలుగులో. ఏంటంటే ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, దాసరి గారు వీళ్ళందరూ మా ఫ్యామిలీ లాగా. నేను చిన్నప్పటి నుంచి రామారావు గారు, దాసరి గారు, మోహన్ బాబు గారు అందరూ చూశాను నేను. ఆ ఇండస్ట్రీ నేను రావడం నాకు చాలా సంతోషం. ఇప్పుడు నా అబ్బాయి వస్తున్నారంటే డెఫినెట్గా మీరందరూ వాళ్ళు ఒక హీరో చేస్తారని నమ్మకం ఉంది. కానీ సినిమాలో మాత్రం మంచి సబ్జెక్ట్ కావాలి ఎవరైనా సరే. ఆ సబ్జెక్ట్లో మంచి డైరెక్టర్ ఇస్ మెయిన్. ఒక హీరో ఎవరైనా పెద్ద హీరో అయినా సరే, సూపర్ హీరో అయినా సరే, దే బ్రింగ్ ఒక 5 లక్ష 10 లక్ష ఆడియన్స్ తీసుకుని వస్తారు థియేటర్కి, నో డౌట్. కానీ 2.5 hours ఆడియన్స్ను కూర్చోపెట్టడం డైరెక్టర్ పని. ఆ పని డెఫినెట్గా మన రాఘవ్ చేస్తారు. ఈ వ్యాలంటైన్స్ డే రోజులో ఒక డిఫరెంట్ అయిన టైటిల్ అందరూ చెప్పారు. నాకు తెలుగులో నచ్చాని పదం ప్రేమ అని. సో అలాంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో ఈరోజు ఈ పిక్చర్ ప్రారంభం అవుతుంది. సో ఐ విష్ దిస్ పిక్చర్ ఏ గ్రేట్ హిట్ అండ్ ఐ వాంట్ ది డైరెక్టర్ టు దిస్ పిక్చర్ ఈవెన్ ఇన్ తమిళ్లో కూడా చేయాలా, తమిళ్లో కూడా ఈ పిక్చర్ రావాలా అని నేను కోరుకుంటున్నాను.
Definitely, we are expecting a very big film from you, Raghav. All the best to you and to your team. Thank you. I would like to wish everybody that has been a part of this film um, great success going ahead. The actors, the technicians, the music composer, everybody, every small and big part of a production. And we all know that movies um, make a lot of people, different kind of people come together. So I really wish all of you every success. And thank you for having me here today. తెలుగులో నాకు నచ్చని పదం అనే ఫిలిం లవ్ స్టోరీలో ఇంకో డైమెన్షన్. ఇంతకుముందు ఇలాంటి కాన్సెప్ట్ ఐ థింక్ ఎవరు చేయలేదు అనుకుంటాను. ఒక వేరే డైమెన్షన్లో నేను ట్రై చేస్తున్నాను. సో పెద్దగా ఎలా అందరూ చెప్పినట్టుగా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా వేరే టైప్గా చేశాను అని మాట్లాడడం నాకు చాలా కష్టం. రొటీన్గా మాత్రం ఉండదు. డెఫినెట్గా నా పెన్నుకి మీ పెన్నుకి ఎలా బాధ్యత ఉందో, ప్రజలకి ఏదైనా చెప్పాలంటే ఒక మంచి బాధ్యత ఉందో అది నాకు ఉంది అని నాకు చాలా తెలుసు. సో డెఫినెట్గా ఈ ఫిల్మ్ వేరే డైమెన్షన్లో ఆడియన్స్ కూడా చూస్తారని నేను ప్రామిస్ చేస్తాను. ఇంకా అందరి గురించి నేను మాట్లాడంటే ఇంకో టైం తీసుకొని మాట్లాడతాను. సో ఫస్ట్ ఇప్పుడు ఫిల్మ్ స్టార్ట్ చేస్తాను. మీ అందరి కోఆపరేషన్స్, మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలని కోరుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ. I'm so happy because I'm so proud because this is the field where my grandfather was a very big makeup man. You all would have been knowing about him. He was a makeup man for N.T. Ramarao Garu, and of course you all must be knowing about my dad. So this is my first film in Telugu. I'm getting launched in Telugu, and I'm very lucky to get a producer like Mr. Narayan Babu sir and a director like Raghavan sir for introducing me in Telugu, that too in a very big project like Telugulo Naku Nachani Padam Prema. Of course, my grandfather's blessings only has brought me to this industry, and I'm very proud to be in this industry because I know the audience of this Telugu industry and people who are so good-hearted. And here, everyone wants to do a good project. They don't be selfish and compromise things in doing movies. Everyone, right from the lightman to the director and the producer and the hero, they don't want to compromise in anything. So they want to do a good project. For that, they'll do anything. And the fans, to watch a good film, they'll do anything for watching that film. So like this, I hope that I'll get the support of you all in this industry. And I'm very happy today. There's no speech. Of course, I'll be talking in Telugu before I finish this movie. I want to talk, and I love to talk in Telugu. Anyway, thank you. Telugu naku nachina padam prema. But I think being a part of this movie, I'm very, very, very sure this is going to be a next step for me. And once again, thanks to my director, producer, my co-star Shakti, Raja, and the legends who's here. Sir, Ellarugum, thank you so much, and thanks to the press who have come here and bless us, make this movie a big hit. It's your people. You have to make the film very big hit. Thank you. తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ. మా ఈ ప్రాజెక్ట్ని విష్ చేయడానికి వచ్చిన పాత్రికేయులకి, స్నేహితులకి, పెద్దలకి, బంధువులకి అందరికీ నా కృతజ్ఞతలు. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ for bringing me such an excellent script and believing in me in doing that character. And that's it. Thanks for all.